పార్ట్ 1 వరకు మనం చూసాము. ఖ్వాజా గరీబ్ నవాజ్ వారికి అల్లాహ్ ఏ విధంగా వలి యొక్క స్థానాన్ని ప్రసాదించాడో మనం అందరం విన్నాము. సోదరులారా, ఆ తర్వాత ఖ్వాజా గరీబ్ నవాజ్ వారి యొక్క ప్రయాణం మక్కా షరీఫ్ నుండి మదీనా షరీఫ్ వైపు కొనసాగించారు. మదీనా షరీఫ్కి వెళ్ళగానే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మజార్ ముందుకు వెళ్ళి ఆయన సలాం చేస్తున్నారు. అస్సలాతు వస్సలాము అలైకా యా రసూలుల్లాహ్ అని సలాం చేయడమే ఆలస్యము. మజార్ లోపల నుండి మనం ఎవరిదైతే కల్మా చదువుతున్నామో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానం చెబుతున్నారు. వఅలైకుముస్సలాం యా కుతుబుల్ మషాయిఖ్ అని సమాధానం తెలియజేశారు. అనగా మన మహాప్రవక్త వారు ఈ రోజు కూడా సజీవంగా ఉన్నారు. ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు ఎప్పుడైతే మదీనా షరీఫ్ లో విశ్రాంతి తీసుకుంటున్నారో కలలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చి తెలియజేస్తున్నారు, ఓ ముయినుద్దీన్, నువ్వు భారతదేశానికి వెళ్ళాలి. అక్కడ వెళ్ళి ఇస్లాం యొక్క ప్రచారం చేయాలి. ప్రజల యొక్క గుండెలో నా యొక్క ప్రేమని నింపాలి. ఇస్లాం అంటే ఏమిటో ప్రజలందరికీ తెలియజేయాలి. ఈ మాట విన్న తర్వాత ఖ్వాజా గరీబ్ నవాజ్ రహ్మతుల్లా అలీ వారు అంగీకరించారు. భారతదేశానికి వెళ్తా అని మహాప్రవక్త వారికి మాట కూడా ఇచ్చారు. దాని తర్వాత ఆయన ప్రయాణం బగ్దాద్ షరీఫ్ వైపు వెళ్ళారు. మన పీరానే పీర్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ గౌసీ ఆజం రదియల్లాహు తాలా వారి యొక్క దర్బారంలోకి వెళ్ళి 5 నెలల పాటు అక్కడే ఉన్నారు. గరీబ్ నవాజ్ రహ్మతుల్లా అలీ వారు గౌసీ ఆజం రహ్మతుల్లా అలీ వారి దర్బారం లోపల ఉన్నారు. సోదరులారా, ఎంత అదృష్టవంతులు గరీబ్ నవాజ్ వారు. సోదరులారా, ఆ తర్వాత బగ్దాద్ షరీఫ్ అనే నగరంలో ఒక పెద్ద మత గురువు వారు ఉన్నారు. ఆయన యొక్క పేరు హజరత్ షేఖ్ బద్రుద్దీన్ అబూ సయీద్ తబ్రేజీ రహ్మతుల్లా అలీ వారు. ఆయన దగ్గరకు వెళ్ళి తెలియజేస్తున్నారు, నేను మీ దగ్గర ఇస్లామిక్ జ్ఞానాన్ని నేర్చుకుంటాను. మొత్తం 5 నెలల పాటు ఇస్లామిక్ జ్ఞానాన్ని నేర్చుకున్నారు. గరీబ్ నవాజ్ వారు స్వయంగా గౌసీ ఆజం వారి దర్బారంలో కూడా ఉన్నారు. ఈ విధంగా 5 నెలల పాటు బగ్దాద్ షరీఫ్ అనే నగరంలో ఉన్నారు. సోదరులారా, దాని తర్వాత ఆయన యొక్క ప్రయాణం భారతదేశం వైపు మొదలైంది. దారిలో వస్తా ఉండగా మన గరీబ్ నవాజ్ రహ్మతుల్లా అలీ వారు ఖురాన్ షరీఫ్ చదువుతా వస్తున్నారు. సోదరులారా, చరిత్ర యొక్క పుస్తకాలు ఎత్తి చూస్తే మనకి అర్థమవుతుంది. గరీబ్ నవాజ్ రహ్మతుల్లా అలీ వారు నమాజే ఇషా యొక్క వజుతో నమాజే ఫజ్ర్ చేసేవారు. అనగా రాత్రి మొత్తం ఆయన జాగారం చేసేవారు. ఏమైనా గుర్తుకు వచ్చిందా? గౌసీ ఆజం వారు కూడా అంతే కదా. 40 సంవత్సరాల పాటు మన గౌసీ ఆజం వారు ఇషా యొక్క వజుతో ఫజ్ర్ నమాజ్ చేసేవారు. నిద్రపోతే వజు అనేది భంగం అవుతుంది. కావున వారు రాత్రి మొత్తం అల్లాహ్ యొక్క జాగారాలు చేసేవారు. సోదరులారా, గరీబ్ నవాజ్ వారు కూడా అంతే. అల్లాహ్ యొక్క మిత్రులు ఔలియా కిరామ్ ఎవరైతే ఉంటారో వారు దాదాపుగా రాత్రి జాగారం చేసి ఆరాధన చేసి ధ్యానం చేసి అల్లాహ్ని సంతోష పెడతారు. ఇది ఔలియా యొక్క గుర్తింపు అన్నమాట. గరీబ్ నవాజ్ రహ్మతుల్లా అలీ వారు భోజనం ఏం చేసేవారంటే ఆయన చాలా తక్కువ భోజనం చేసేవారు. ఎందుకంటే ఎక్కువ తింటే నిద్ర వస్తుంది, సోమరితనం వస్తుంది. కావున నేను అల్లాహ్ యొక్క ఆరాధనతో దూరం అవుతాను అన్న భయంతో ఆయన తక్కువ భోజనం చేసేవారు. చరిత్ర యొక్క పుస్తకాలలో ఈ విధంగా రాసి ఉంది, 7 రోజులలో కేవలం 3 ముక్కలు లేదా 2.5 ముక్కలు రొట్టె తినేవారు. అది కూడా నీటిలో ముంచి ముంచి తినేవారు. ఈ నవాజ్ వారు ఎన్నో త్యాగాలు చేశారు. ఆ తర్వాతే ఆయన భారతదేశంలో నివసిస్తున్న వలి అందరికీ గురువయ్యారు. సోదరులారా, అదే విధంగా ఆయన చాలా సింపుల్ వస్త్రాలు ధరించేవారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ పైన అమలు చేసేవారు. ఎక్కువ ఖరీదు గల వస్త్రాలు ధరించేవారు కాదు. అదే విధంగా ఆయన యొక్క వస్త్రాలలో ఎన్నో కుట్లు కూడా వేసి ఉండేవి. ఆయన యొక్క శిష్యులు ఎంతో మంది ఉన్నారు. తెచ్చి మంచి మంచి వస్త్రాలు కూడా ఇచ్చేవారు. కానీ ఆయన వేసుకునేవారు కాదు. ఒకవేళ చిరిగిపోతే ఆయన్ని స్వయంగా కుట్టుకొని అదే వస్త్రాలను అదే బట్టలను వేసుకునేవారు గరీబ్ నవాజ్ రహ్మతుల్లా అలీ వారు. అదే విధంగా ఆయనలో ఒక అలవాటు ఉంది. ఇరుగు పరుగులో ఎవరైనా చనిపోతే చూడడానికి వెళ్ళేవారు. నమాజే జనాజాలో కూడా ఉండేవారు. శ్మశానం కబ్రిస్తాన్ వైపు కూడా వెళ్ళేవారు. అందరూ తిరిగి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే చనిపోయారో అతడి కబర్ దగ్గరే కూర్చునేవారు.
ఆయన ఫాతిహా చదివేవారు. అదే విధంగా అతని యొక్క పాపాల యొక్క క్షమాపణ కోసం అల్లాహ్తో మగ్ఫిరత్ యొక్క దుఆను కోరేవారు. సోదరులారా, సోదర మహాశివులారా, అంత పెద్ద మనసు తత్వం ఖ్వాజా గరీబ్ నవాజ్ వారిది. కబ్రిస్తాన్లోకి వెళ్ళి ఫాతిహా చదవడం తప్పైతే కాదు, గరీబ్ నవాజ్ వారు స్వయంగా చేశారు ఈ యొక్క పని. మనం చేస్తే తప్పు ఏ విధంగా అయిపోతుంది? మన చేతిలో ఇస్లాంని తెచ్చి పెట్టింది కూడా గరీబ్ నవాజ్ వారే. సోదరులారా, సోదర మహాశివులారా, ఈ విధంగా ఇరుగు పరుగులో ఉన్న వాళ్ళ ప్రజలందరి మనసును గెలుచుకునేవారు. మాటల్లో తీపితనం ఉండేది, మనసులో ప్రజల పట్ల గౌరవం ఉండేది. అదే విధంగా మనం చూసినట్లయితే ఖ్వాజా గరీబ్ నవాజ్ వారికి కోపం అసలు వచ్చేదే కాదు. ఒకళ్ళు ఎంత తిట్టుకున్నా సరే, ఏం అనుకున్నా సరే పట్టించుకునేవారు కాదు. నన్ను కాదు వీరు అన్నది అని భావించేవారు గరీబ్ నవాజ్ వారు. అదే విధంగా ఎవరైనా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపైన వేలెత్తి చూపినట్లయితే, ఇస్లాం ధర్మం పట్ల వేలెత్తి చూపినట్లయితే అప్పుడు ఆయనకి కోపం వచ్చేది. ఎన్నో కరామాత్లు కూడా చేసి చూపించి ఉన్నారు. కానీ స్వయంగా ఆయనకి ఎవరైనా ఏమైనా అన్నట్లయితే అసలు కోపం వచ్చేదే కాదు. ఇప్పుడు మన ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు భారతదేశం వైపు వస్తూ ఉన్నారు. వస్తూ ఉండగా దారిలో ఖురాన్ షరీఫ్ చదువుతూ వస్తున్నారు. దారిలో ఎంతమంది ఔలియా యొక్క దర్బారాలు అయితే ఉన్నాయో, అల్లాహ్ ప్రియుల యొక్క దర్గా షరీఫ్ అయితే ఉన్నాయో, వారన్నిటిని యొక్క దర్శనం చేసుకుంటూ, వారందరి దువా తీసుకుంటూ మన ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు భారతదేశం వైపు వస్తూ ఉన్నారు. సోదరులారా, ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు స్వయంగా దర్గా షరీఫ్కి వెళ్ళేవారు, ఫాతిహా చేసేవారు. అల్హమ్దులిల్లా, మనం కూడా చెయ్యాలి. అలాగే మన ఖ్వాజా గరీబ్ నవాజ్ రహ్మతుల్లా అలీ వారు ఈరాన్ అనే దేశంలో సబ్జ్వార్ అనే నగరంలోకి రాగానే అలసిపోయారు. విశ్రాంతి కోసం ఒక తోటను చూశారు. తోట లోపలికి వెళ్ళారు. సోదరులారా, తోట లోపల హౌజ్ కూడా ఉంది. హౌజ్ అంటే ఏమిటంటే, ఈ రోజు మనం వజూ చేయడానికి ట్యాప్ ఆన్ చేస్తాం, కానీ పురాతన కాలంలో ఏం చేసేవారంటే మస్జిద్ లోపల కూడా ఒక హౌజ్ ఉండేది. అనగా ఒక చిన్న నది లాగా, అందులో ఉండి నీళ్లు తీసి వజూ చేసుకుంటారు. సోదరులారా, ఆ యొక్క హౌజ్ ఆ తోట లోపల ఉంది. తోట లోపలికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క హౌజ్ సహాయంతో వజూ చేసుకున్నారు. హౌజ్ లోపల నీళ్లు కూడా ఉన్నాయి. గ్రామంలో నివసించే ప్రజలు ఆయన యొక్క దర్శనం చేస్తున్నారు, వచ్చి తెలియజేస్తున్నారు, ఓ ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు, మీ యొక్క పేరు ప్రతిష్ట మేము విని ఉన్నాము. దయచేసి మీరు ఈ యొక్క తోట నుండి బయటికి వచ్చేయండి, మా ఇంట్లో ఉండండి, ఈ తోటలో ఉండొద్దు. ఎందుకు అని ప్రశ్నిస్తే గ్రామంలో నివసించే వారు తెలియజేస్తున్నారు, ఓ ఖ్వాజా గరీబ్ నవాజ్, ఈ తోట యొక్క యజమాని తలారి, అతడు చాలా నీచమైన వాడు, ఎవరి మాట కూడా వినడు. ఈ తోటలోకి వచ్చి అతడు మద్యాన్ని సేవిస్తాడు, ఊర్లో నివసించే ప్రజలపైన దౌర్జన్యంగా ప్రవర్తిస్తాడు. దయచేసి మీరు బయటికి వచ్చేయండి, అతడు మీతో కూడా దౌర్జన్యంగా ప్రవర్తిస్తాడు అన్నది మా భయం. సోదరులారా, గరీబ్ నవాజ్ వారు ఈ మాటలు ఏది కూడా పట్టించుకోలేదు. వజూ చేసిన తర్వాత అల్లా యొక్క ఆరాధన చేస్తున్నారు, జిక్రే ఇలాహి ఆరాధన చేస్తున్నారు. ఆ సమయంలోనే ఆ యజమాని అయిన తలారి లోపలికి వచ్చాడు. ఇప్పుడు అతడు మద్యాన్ని తాగుతున్నాడు. తాగుతూ తాగుతూ అతడు యొక్క చూపు మన ఖ్వాజా గరీబ్ నవాజ్ వారి పైన పడుతుంది. అతడు కోపంతో ఖ్వాజా గరీబ్ నవాజ్ వారి వద్దకు వస్తున్నాడు. మన ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు కోపంగా అతడి వైపు చూశారు. సోదరులారా, చూడడమే ఆలస్యము, అతడు స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయాడు. వెంటనే అతడి యొక్క సైనికులు ఎవరైతే ఉన్నారో, అతడి యొక్క పనివారు ఎవరైతే ఉన్నారో, వారందరూ నీళ్లు జిమ్మి మరి అతన్ని లేపారు. ఆ తర్వాత గ్రామంలో నివసించే ప్రజలందరూ దీనికి సాక్ష్యం. వారందరూ తెలియజేస్తున్నారు, మేము మా కళ్ళారా చూశాము, ఆ తలారి రోజు ప్రజలపైన దౌర్జన్యం చేసేవాడు, మద్యాన్ని సేవించేవాడు. కానీ ఆ రోజు మేము చూసింది ఏమిటంటే, ఆ తలారి స్వయంగా ఖ్వాజా గరీబ్ నవాజ్ రహ్మతుల్లా అలీ వారి పాదాల మీద పడిపోయి క్షమాపణ కోరుతున్నాడు. అదే విధంగా ఇస్లాంని స్వీకరించాడు కూడా. సోదరులారా, ఖ్వాజా గరీబ్ నవాజ్ రహ్మతుల్లా అలీ వారి చేయి మీద చేపెట్టి ఇస్లాంను స్వీకరించి ఆయన యొక్క శిష్యుడుగా మారిపోయాడు. ఖ్వాజా గరీబ్ నవాజ్ రహ్మతుల్లా అలీ వారు విద్యని కూడా నేర్పించారు. దాని తర్వాత అతడు వలీగా మారిపోయాడు. సోదరులారా, సోదర మహాశివులారా, అందుచేత ఒక కవి ఈ విధంగా అంటున్నాడు, నిగాహే వలీ మే వో తాసీర్ దేకి, బదల్తీ హజారో కి వో తక్దీర్ దేకి. వలీ యొక్క చూపు ఎవరిపైన అయితే పడుతుందో, అల్లాహ్ యొక్క కారుణ్యం వలన అతడి
అతడి యొక్క జీవితమే మారిపోతుంది. అతడు ఎంత పాపాత్ముడైనా సరే అతడి జీవితంలో కొత్త మార్పు అనేది కనబడతా ఉంటుంది. సోదరులారా, ఖ్వాజా గరీబ్ నవాజ్ రహమతుల్లా అలైహి వారి మనసులో కేవలం ఒకే ఒక భయం, అది అల్లాహ్ యొక్క భయం. ప్రపంచంలో ఎవరితో కూడా భయపడేవారు కాదు. మన గరీబ్ నవాజ్ వారు కేవలం అల్లాహ్ యొక్క భయం ఆయన మనసులో ఉండేది. కావున ప్రజలు ఆయన వైపు ఎక్కువగా ఆకర్షించబడేవారు. సోదరులారా, గరీబ్ నవాజ్ రహమతుల్లా అలైహి వారు ఈ విధంగా ప్రయాణం అనేది కొనసాగించారు. దానిలో ఇంకా చాలా జరిగాయి. పార్ట్ 3లో మనం చూద్దాం.